రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు తెలంగాణ భవన్ కు రానున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయి అధికారం కోల్పోయిన తర్వాత కేసీఆర్ తొలిసారిగా పార్టీ కార్యాలయానికి వెళ్తున్నారు. ఇందుకోసం బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత అప్పటి ప్రగతి భవన్ నుంచి ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రానికి పరిమితమైన కేసీఆర్ అనుకోకుండా ప్రమాదానికి గురయ్యారు. శస్త్రచికిత్స తర్వాత ఇంట్లోనే విశ్రాంతి తీసుకున్నారు. దాదాపు 2 నెలలుగా పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉన్న ఆయన ఇటీవల రాజకీయంగా క్రియాశీలకంగా మారారు. ఇటీవల తెలంగాణ అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్ గజ్వెల్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, ఇవాళ బీఆర్ఎస్ భవన్ కి కేసీఆర్ వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. మరి అక్కడ ఎలా ఉంది అక్కడ పరిస్థితి? ప్రతిభ, అసెంబ్లీలో ఓటమి తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరికొద్ది సేపట్లో హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ కి రానున్నారు. ఈ తెలంగాణ భవన్ లో ఆయన ఈ మధ్యన ఏదైతే వాద వివాదాలు నడుస్తున్నాయో, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు సంబంధించి తెలంగాణ ప్రాజెక్టులు అప్పగించారన్న వివాదం నడుస్తుందో దాని మీద కృష్ణా నది పరివాహక ప్రాంతానికి సంబంధించిన బీఆర్ఎస్ ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అట్లాగే ముఖ్య నేతలు, పార్టీ శ్రేణులతోని ఆయన మరికొద్ది సేపట్లో తెలంగాణ భవన్ లో కీలకమైన సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. ఈ సమావేశం అనంతరం ఈ నెల 2 లేదా 3వ వారంలో నల్లగొండ జిల్లాలో భారీ ఎత్తున బహిరంగ సభను బీఆర్ఎస్ పార్టీ ప్లాన్ చేస్తుంది. దానికి సంబంధించిన ఏర్పాట్లను కూడా కేసీఆర్ ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. దీంతో పాటు ఎల్లుండి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. అసెంబ్లీ సమావేశాలకి రావాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే కేసీఆర్ కి, హరీష్ రావు వచ్చి ఈ కేఆర్ఎంబీకి సంబంధించిన ప్రాజెక్టుల మీద మాట్లాడితే తాను 1 నిమిషం కూడా మైక్ కట్ చేయని అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఏదైతే ఛాలెంజ్ ఉందో ఆ ఛాలెంజ్ కి సంబంధించి కేసీఆర్ ఎల్లుండి నుంచి జరగబోయే అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారా లేదా అనేది ఒక ఇంట్రెస్ట్ గా మారింది. ప్రధానంగా కేఆర్ఎంబీకి సంబంధించి తెలంగాణ ప్రాజెక్టులు అప్పగించారన్న కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ అప్పగించిందని బీఆర్ఎస్ పార్టీ నేతలు కాంగ్రెస్ హయాంలోనే అప్పగించారని చెప్పి 2 పార్టీల మధ్య వాద వివాదాలు, మాటల యుద్ధం కొనసాగుతుంది. దానికి సంబంధించి ఇవాళ కేసీఆర్ తెలంగాణ భవన్ లో తొలిసారిగా ఈ పార్టీ శ్రేణులతోని సమావేశం కాబోతున్నారు. దాని అనంతరం కేసీఆర్ ప్రెస్ మీట్ కూడా పెట్టే అవకాశం ఉందని చెప్పి పార్టీ వర్గాలు చెప్తున్నాయి. చూడాలి కేసీఆర్ ఎట్లాంటి వ్యూహరచన చేస్తారు, అట్లాగే భారీ బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లను ఏ రకంగా ఆయన కార్యాచరణ ఏ రకంగా ఉండబోతుంది అనేది ఈ సమావేశం అనంతరం మనకు క్లారిటీ వస్తుంది. ప్రతిభ. రైట్ వాసు, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగు.